ఏపీ కాంగ్రెస్ ముఖ చిత్రం ఎలా ఉంది? ప్రత్యేకంగా చెప్పడానికి ఏముంది? ఏడవలేక నవ్వుతున్నట్టు ఏదో అలా ఉంది పాపం. కానీ ఈ ప్రశ్నకి ఈ ఆన్సర్ నిన్నటి దాకా రైట్ అట, ఇప్పుడు సీన్ మారిందట. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ ముఖ చిత్రం సంతోషానికి సంభ్రమాశ్చర్యానికి మధ్య వెలిగిపోతుందట. హలో వ్యూయర్స్, మీ ముఖ చిత్రం ఏంటి? అర్థం కానితనానికి అర్థం చేసుకోలేనితనానికి మధ్య అలా అయోమయంగా ఉంది. ఓకే, ఇంతలో ఏపీ కాంగ్రెస్లో ఏం జరిగిందనే కదా మీ డౌట్. అసలు ఇలా ఎలా జరిగిందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెగ అదైపోతున్నారట. మరి అసలు ఏం జరిగిందో మీరే చూసేయండి. ఏపీలో వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ని ఒక రేంజ్లో సాగిస్తోంది. పోనీ పోనీ పోతే పోనీ అన్న తీరులో ఎగిరిపోయిన తెలుగు తమ్ముళ్లను చూసి టీడీపీ డోంట్ కేర్ అంటోంది. ఇలా రాజకీయమంతా తెగజోరుగా సాగుతోన్న వేళ ఏపీ కాంగ్రెస్ నేతల్లో ఒక్కసారిగా అలజడి మొదలైందట. అయోమయంతో కూడిన ఆశ్చర్యం నుంచి వచ్చిన ఆనందంతో తెగ సంబరపడిపోతున్నారట ఏపీ కాంగ్రెస్ నేతలు. అరే, మనకు కూడా ఇంత సీనుందా అని ముచ్చట పడిపోతున్నారట. ఇంతకీ విషయమేంటంటే, ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేయాలని భావించే అభ్యర్థులు అప్లికేషన్స్ పెట్టుకోమంది ఏపీ కాంగ్రెస్. అసలు ఏపీ కాంగ్రెస్ ఒక్క ఎమ్మెల్యే సీటైనా గెలుచుకుంటుందా? ఈ ప్రశ్నకు కాంగ్రెస్ కండువాలే ధీమాతో సమాధానం చెప్పలేని పరిస్థితి. ఎవరు మాత్రం అప్లికేషన్ పెడతారు? పైగా ఎమ్మెల్యే అభ్యర్థి దరఖాస్తు 2000 రూపాయలు, ఎంపీ అభ్యర్థి దరఖాస్తు 5000 రూపాయలు అనుకున్నారట చాలా మంది నేతలు. కానీ అందరికీ షాక్ ఇస్తూ మొత్తం 1272 అప్లికేషన్స్ వచ్చాయట. అది కూడా ఫిబ్రవరి 13వ తేదీ నాటికి. దీంతో మరో 3 రోజులు దరఖాస్తు చేసుకోవడానికి గడువు కూడా పెంచారట. ఎంపీ అభ్యర్థులుగా అవకాశం ఇవ్వాలని 182 మంది అప్లికేషన్ ఇస్తే, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటూ 1092 మంది అప్లికేషన్లు సమర్పించారట. 175 నియోజకవర్గాల్లో అసలు అభ్యర్థులు దొరుకుతారా లేదా అని కాంగ్రెస్ నేతలు కలవరపడుతోన్న వేళ ఈ స్థాయిలో రెస్పాన్స్ చూసి ఏపీ పీసీసీ నేతలు తెగ సంబరపడిపోతున్నారట. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది? నిన్నటిలానే, మొన్నటిలానే, 2014 తర్వాతలానే కోమా స్థితిలోనే ఉంది. ఎలాంటి మార్పు లేదు. కాంగ్రెస్ సింగిల్ గా పోటీ చేసి ఒక ఎమ్మెల్యేని కానీ, ఎంపీని కానీ గెలుచుకునే పరిస్థితి లేదు. అలాగని పొత్తు రాగాలు ఆలపించే వీలు లేదు. ఏపీలో సింగిల్ గానే పోటీ చేస్తామని, టీడీపీతో పొత్తు ఉండదని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ప్రకటించేసింది. ఈ నేపథ్యంలో ఇంతమంది కాంగ్రెస్ నుంచి పోటీకి ఎందుకు ఆసక్తి చూపుతున్నారన్నది రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిగా మారిందట. టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా ఎలక్షన్ వార్ సాగు తేల్చి చెబుతున్నాయి. మరి గెలిచే అవకాశం లేదని తెలిసి కూడా ఇంతమంది ఎందుకు అప్లికేషన్స్ పెట్టుకున్నారన్నది ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారిందట. ఏపీలో గెలిచే వీలు లేదని తెలిసినా ఢిల్లీలో యూపీఏ ప్రభుత్వం వస్తుందని, రాహుల్ ప్రధాని అవుతారని చాలా మంది కాంగ్రెస్ నేతలు బలంగా నమ్ముతున్నారట. ఒకవేళ కేంద్రంలో తమ పార్టీ నాయకత్వంలోనే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే ఏపీలో కంటెస్ట్ క్యాండిడేట్ హోదాలో ఏదో ఒకటి చేసుకోవచ్చన్న ఆలోచనకు చాలా కాంగ్రెస్ కండువాలు పదును పెడుతున్నాయట. అందుకే గెలుపు మీద ఎలాంటి నమ్మకం లేకపోయినా సరే అప్లికేషన్స్ మీద అప్లికేషన్స్ వచ్చి పడిపోయాయట. కాంగ్రెస్ నేతగా కొనసాగడం కన్నా ఓడిపోయినా పోటీ చేసిన అభ్యర్థి అన్న హోదా తమ భవిష్యత్తు రాజకీయానికి బావుంటుందని భావించిన వాళ్లంతా దరఖాస్తులతో క్యూ కట్టేశారు. ఇది అప్లికేషన్స్ పెట్టుకున్న చోటామోటా నేతల లెక్క. ఇక ఇంతమంది పోటీకి సయ్యనడంతో ఉన్నవాళ్లలోనే కాస్త గట్టి అభ్యర్థులను ఎంపిక చేయాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తుందట. గెలవాలన్న లక్ష్యంతో కాదన్నది రాజకీయ వర్గాల మాట. ఎందుకంటే ఏపీలో పార్టీ పరిస్థితి ఏంటన్నది కాంగ్రెస్కి స్పష్టంగా తెలుసు. అయితే ఉన్నంతలో కాస్త గట్టి అభ్యర్థులను ఎంపిక చేస్తే ఎంతో కొంత పోటీ ఇచ్చే ప్రయత్నం చేయవచ్చన్నది పీసీసీ పెద్దల వ్యూహమట. తమకు తమ మిత్రపక్షమైన టీడీపీకి ఉమ్మడి శత్రువైన వైసీపీని ఓడించడంలో ఈ వ్యూహం ఎంతో కొంత ఉపయోగపడుతుందన్నది అసలు లెక్కట. ఓడినా పర్వాలేదు, కేంద్రం అధికారంలోకొస్తే పోటీ చేయడమన్నది ఉపయోగపడుతుంది అన్నది ఆశావహుల ఆలోచన. వేల సంఖ్యలో వచ్చిన అప్లికేషన్స్ నుంచి గట్టివాళ్లని ఎంచుకొని వైసీపీ ఓటమికి కృషి చెయ్యాలన్నది పీసీసీ పెద్దల లెక్క. ఎంతవరకు ఈ వ్యూహాలు వర్కౌట్ అవుతాయన్నది పక్కన పెడితే, భారీ సంఖ్యలో పోటీకి నేతలు సయ్యనడం మాత్రం కాంగ్రెస్లో ఉత్సాహం నింపుతోందట. ఏపీలో టీడీపీతో పొత్తు ఉండదని హైకమాండ్ ప్రకటించిన తర్వాత చాలా మంది సీనియర్లే పోటీకి దూరంగా ఉండాలని భావించారట. పోటీ చేసి ఓటమి పాలవడం ఎందుకన్న ముందు చూపుతో ఈ దిశగా ఆలోచన చేశారట. అయితే ఇప్పుడు భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చి పడుతూ ఉండడంతో ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు తమ స్థాయిని పెంచుకోవడానికి ఇదో మంచి అవకాశంగా భావించి పోటీకి సై అంటున్నారట. 2014 తర్వాత ఏపీ కాంగ్రెస్లో జోష్ పెంచే పరిణామం ఏదైనా ఉందంటే అది ఇదే అంటూ సీనియర్లు జోక్స్ వేసుకుంటున్నారట.